ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్. నా పేరు సురేష్. ఉత్తమ జీవన విధానం. నిర్మలమైన మనసుతో నిష్కామ భావంతో భక్తుడు సమర్పించిన పత్రం, పుష్పం, ఫలం, జలం తాను ప్రీతితో ఆరగిస్తున్నాడని భగవానుడే గీతబోధ చేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మనిష్ఠతో జీవించగల శక్తిని అనుగ్రహించమని, సత్యవ్రతాన్ని పాటించే బుద్ధిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాలి, పూజించాలి. భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. దేవాలయాల్లో భగవంతుడి ముందు ప్రణమిల్లినప్పుడు మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సాంప్రదాయబద్ధమైన పూజా విధానాన్ని విస్మరించి కొంతమంది మూఢ నమ్మకాలతో క్షుద్ర పూజలకు పూనుకోవడం చూస్తున్నాం. ధన సంపాదన లక్ష్యంగా స్వార్థపరులైన తాంత్రికులు చేస్తున్న మోసాలకు అమాయకులు బలవుతున్నారు. మనసు చంచలమైనది, అనంతమైన కోరికలతో మనిషిని వేధిస్తుంది. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతటి పాపానికైనా సిద్ధపడడం స్వార్థపరుల నైజం. కొన్ని ఊహలు భయపెడతాయి. భయం మనసును బలహీనపరిచి మనిషి శక్తి సామర్థ్యాలను హరిస్తుంది. మానసిక బలహీనత మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. మనసును అదుపు చేయలేని వారు అసాధ్యమైన కోరికల సాధనకు తాంత్రికులు ఆశ్రయిస్తారు. కొందరు ఎన్నో అవమానాలతో, అనుమానాలతో బాధపడుతూ ప్రారంభించిన పనులను పూర్తి చేయలేక సతమతమవుతుంటారు. అనుమానం పెనుభూతమై వారి మనసులో ధైర్యాన్ని, ద్వేషాన్ని రగిలిస్తుంది. ద్వేషం అనుచిత చర్యలకు ప్రేరేపిస్తుంది. ఇతరులు తమని ద్వేషిస్తారని భావిస్తూ తమకేదో ఆపద రాబోతుందని భయపడుతూ దిక్కు చోతని స్థితిలో క్షుద్ర పూజల వైపు మొగ్గు చూపుతారు. కొన్ని దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు మానసికంగా క్షోభిస్తూ తమకేదో జరిగిందనుకుంటూ దానికి విరుగుడంటూ వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటారు. గొప్ప నిధులున్నాయన్న భ్రమలో కొందరు తాంత్రికులు ఆశ్రయించి ధనాన్ని, విలువైన కాలాన్ని నష్టపోతున్నారు. ఇలాంటి వినాశనానికి దారితీస్తాయి. సంకుచిత మనస్తత్వమే మూఢనమ్మకాలకు పునాది. దాన్ని వదిలించుకోవాలి. కమలాక్షుడిని అర్చించు చేతులే చేతులు, లక్ష్మీపతిని కీర్తించు నాలుకే నాలుక, నారాయణుడికి మొక్కే శిరస్సే శిరస్సు, ఆది పురుషుడి మీద లగ్నమైన బుద్ధి సుబుద్ధి అని చెప్పిన భాగవతాన్ని ప్రామాణికంగా తీసుకొని భగవంతుని ధ్యానించే భక్తులకు సర్వకార్యసిద్ధితో పాటు మనశ్శాంతి లభిస్తుంది. సమస్యల వలయం నుంచి బయటపడే తరుణోపాయం ధ్యానమే. ఓంకారంతో నిండిన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు సమస్యలకు మూల కారణం వెతుకుతుంది. పరిష్కారం దిశగా ఆలోచనలు విస్తరిస్తాయి. సత్పురుషులు సహవాసంతో మనోబలం చేకూరుతుంది. సకారాత్మక ఆలోచనలు రేకెత్తించే పుస్తక పఠనంతో మనసులోని దురాచరణలు దూరమై చంచలమైన మనసు అదుపులో ఉంటుంది. విషయ తృష్ట వల్ల కలిగే వ్యాకులతో పాటు దానికి వేరే పేరే దుఃఖం. ఆ దుఃఖం నశించిపోవడమే సుఖం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. ఆ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఈ లోకగతిని బుద్ధివంతుడు తెలుసుకోగలుగుతాడు. సుఖ దుఃఖాలను సమానంగా ఎదుర్కొనగలుగుతాడు. శోకానికి వేల స్థానాలున్నాయి, భయానికి వందల అవకాశాలున్నాయి. అవి మూర్ఖుల మీద ప్రభావం చూపుతాయి. ఆలోచనాపరులు శోకం తాకలేనిది చెబుతుంది భారతం. బుద్ధిని సక్రమ మార్గంలో వినియోగించుకుని ప్రేమతత్వంతో ధర్మ మార్గంలో మనుగడ సాధించడమే ఉత్తమ జీవితం, ఉత్తమ జీవన విధానం.